దేవకి, నాకు ఈ అమ్మాయే నా మనవరాలని నమ్మకంగా ఉంది. నమ్మకం కాదు దేవకి, నా మనవరాలే. కానీ నువ్వు ఈరోజు ఆలోచించి చెప్తాననేసరికి ఈ మోసగాళ్లని రాత్రంతా ఇంట్లో ఉండనిచ్చాను. ఇప్పుడు చెప్పు దేవకి, నువ్వు చెప్పిన మరుక్షణమే ఈ రాధా మనోహర్లని ఇంటి నుంచి బయటికి గెంటిస్తాను. అమ్మా, అన్నిటికీ నోటి మాట పరిష్కారం కాదమ్మా. పెద్దదానివి, నీకు తెలియదేముంది చెప్పు. అందుకే దేవకి ఒక నిర్ణయం తీసుకుంది. నేను అదే అడుగుతున్నాన్రా. దేవకి నిర్ణయం ఏంటి? ఎవరి ఇంటి వారసురాలు? దాన్ని ఎలా కనిపెట్టిందో చెప్తే మోసం చేసిన వాళ్ళని వీధిలోకి విసిరేయచ్చు. అత్తయ్య, ఒక మనిషిని చూసి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని అంచనా వేయొచ్చు. లేదంటే వాళ్ళ వేషధారణని చూసి వాళ్ళు చేసే వృత్తిని అంచనా వేయొచ్చు. కానీ ఏ కన్నతల్లి రాయకూడని పరీక్ష నేను రాయాల్సొచ్చింది. కళ్ళెదురుగా కనిపిస్తున్న ఈ ఇద్దరిలో ఒకరు నా కూతురు అని నా మనసెంతగానో చెప్తోంది. కానీ అందుకు తగిన సాక్ష్యాధారాలు కావాలని మెదడు ఘోషిస్తోంది. అందుకే నేను తీసుకున్న నిర్ణయం మీకు ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించొచ్చు. కానీ ఇది తప్ప నాకు వేరే దారి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, నా కూతుళ్ళు అంటున్న వీళ్ళిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు దేవకి? డిఎన్ఏ టెస్ట్ చేయించడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఎదురుగా ఉన్న కన్న కూతుర్ని గుర్తించలేవా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? నువ్వు మాట్లాడవేంట్రా వాసు? అమ్మా, మేము అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఈ సమస్యకి ఇంతకు మించి పరిష్కారం లేదమ్మా. ఏమిటా ఇది? బయట నలుగురికి తెలిస్తే దేవకి వాసుదేవుల కూతురికి డిఎన్ఏ టెస్ట్ చేయించారు అంటే ఎంత అవమానవురా! అత్తయ్య గారు, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ నలుగురు గురించి ఆలోచించి మన అమ్మ ఎవరో తెలుసుకోకుండా మనం ఉండలేము. అయినా మీరేం భయపడకండి. ఇప్పటి నుంచి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఈ ఇంటి నుంచి బయటికి ఎవ్వరూ వెళ్ళకూడదు. వెళ్ళడానికి వీల్లేదు. అందరూ ఇంట్లోనే ఉండాలి. అత్తయ్య గారు, ఇప్పటికీ తనే మన గాయత్రి అని నేను నమ్ముతున్నాను. రాధా, నువ్వు కూడా గాయత్రి అనడానికి సాక్ష్యాలు చూపించావు కదా. అందుకే నేను నీ మాటల్ని కూడా కొట్టేలేను. అసలు నిజం డిఎన్ఏ టెస్ట్లో తేలుతుంది. అవును, డిఎన్ఏ టెస్ట్లో అసలు కూతురు రాధా అని తెలుస్తుంది. అప్పుడు నేను ఫేక్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి?
అమ్మా, మీరు తీసుకునే నిర్ణయం వల్ల నేనే మీ కూతున్నన్న నిజం మీకు తెలుస్తుంది. అందుకోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఏమండి, డాక్టర్ గారికి ఒకసారి కాల్ చేయండి. హలో డాక్టర్. చెప్పండి సార్, ఏంటి విషయం? అలాగే మీ కిట్ తీసుకుని త్వరగా వచ్చేసేయండి. మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే సార్, వెంటనే బయలుదేరి వస్తున్నాను. దేవకి, డాక్టర్ గారు బయలుదేరుతున్నారు. గుర్తుంది కదా, ఈ క్షణం నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. హలో సత్య, ఏం జరుగుతుంది అక్కడ? కొంపలు అంటుకున్నాయి మేడం. ఈ రోజుతో నా బ్రతుకు తెల్లారిపోతుంది. అంతా అయిపోయింది. ఇంకా నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. అర్హత లేకున్నా అందులో ఎక్కడానికి ఆశపడినందుకు శిక్ష అనుభవించబోతున్నాను. ముందు ఏడు పాపి, అసలేం జరిగిందో చెప్పు. మన రక్తం, మన వంశం, మన బిడ్డ మన కంటికి ఎదురుగుండా ఉన్నా గుర్తించలేని గుడ్డి వాళ్ళం అయిపోయావే. రేపు మన ఇంటి బిడ్డెవరో నేను తెలుస్తాను. నా కూతుళ్ళు అంటున్న వీళ్ళిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఈ ఇంటి నుంచి బయటికి ఎవ్వరూ వెళ్ళకూడదు. అది జరిగింది మేడం. ఇప్పుడు గనుక ఆ డాక్టర్ వచ్చి నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే నేను దేవకి కూతుర్ని కాదు అన్న నిజం బయటపడిపోతుంది. ఆ రాధ నిజమైన గాయత్రి అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది మేడం. ఏం కాదు, అంతా నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. ఇంతకు ముందు ఇలాగే డిఎన్ఏ టెస్ట్కి పిలిచి మీరు ఆ రిపోర్ట్స్ మార్పించి నన్ను గాయత్రిగా ఆ రాధ వాళ్లకు తెలిసేలా చేశారు. ఇప్పుడు కూడా ఏదైనా చెయ్యండి మేడం. అప్పుడు నేనేం చేయకుండానే పాజిటివ్ వచ్చిందని తెలిస్తే సత్య ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి మరింత భయపడుతుంది. అసలు ఆ విషయం దానికి తెలియకూడదు. అప్పుడు ఏం చేశానో ఇప్పుడు అదే చేస్తాను. నువ్వు కంగారు పడి టెన్షన్ పడకు, సరేనా? అంతా మీ చేతుల్లోనే ఉంది మేడం. అందుకే నీతి నిజాయితీ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నా మాట వింటే మీకు డబ్బులు అందుతాయి. కాదు అని మొండికేస్తే ప్రాణాలు పోతాయి. మీకు ఆప్షన్ లేదు. అందుకే నేను చెప్పినట్టు చేసి డబ్బులు తీసుకొని రిపోర్ట్ మార్చు. మీరు నాకు ఎంత డబ్బిచ్చినా, ఎంత బెదిరించినా నేను నా వృత్తికి ద్రోహం చేయలేను. సమాజంలో డాక్టర్ని దేవుడిగా చూస్తారు. అలాంటి డాక్టర్ వృత్తిలో ఉండి నేను ఈ మోసం చేయలేను. ఏ డాక్టర్, నేను తలుచుకుంటే ఇక్కడే నిన్నేమైనా చేయగలను. మీకు ఇది అలవాటు అనమాట, డాక్టర్స్ని ఇంటికి పిలిపించి ఇలా బెదిరించటం. అది ఎంత పెద్ద నేరమో తెలుసా మేడం? ఒకవేళ మీరు నన్ను ఏమైనా చేయాలనుకుంటే దీన్ని నేను పెద్ద ఇష్యూ చేస్తాను. నేను అలా చేస్తే స్టేట్ మొత్తం కదులుతుంది. మీరు నన్ను ఏం చేయలేరు. నేను మాత్రం వచ్చిన రిజల్ట్స్ని జెన్యూన్గా దేవకి మేడం గారికి ఇస్తాను. మీరు డబ్బుతో ఏమైనా కొనగలరేమో కానీ నాలాంటి నిజాయితీ పరుని కొనలేరు. జాగ్రత్త. ఇదేంటి, నేను డబ్బుతో డాక్టర్ని కొని రిపోర్ట్స్ని మారుద్దామనుకుంటే ఇతను నీతి నిజాయితీ అంటూ నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు.
బహుశా నిజాయితీకున్న పవర్ అలాంటిదన్నమాట. అందుకే ఆ రాధా దేవకిలి కూడా ఎవ్వరికీ భయపడరు. కానీ ఇప్పుడు ఈ సత్యని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయటం ఎలా? ఈ రాధేమో కిచెన్లో దూరి వంటలు చేస్తోంది. అత్తయ్య వాళ్లకు ఈ రాధ మీద పీకల దాకా కోపంగా ఉన్నారు. ఇప్పుడు గాని అత్తయ్య వచ్చి చూసింది అంటే నా పని అయిపోతుంది. పిన్ని, మీరేం టెన్షన్ పడకండి. ఈరోజు వంటలన్నీ అత్తరు కొట్టేస్తాను. నేను చేసిన వంటలు అమ్మ వాళ్ళు కడుపు నిండా తింటే నా మనసు నిండిపోతుంది. అసలే ఉదయం నుంచి జరిగిన సంఘటనల వలన ఎవ్వరూ సరిగా భోజనం చేయలేదు. అందుకే స్పెషల్ చేస్తున్నాను. అందరూ ఆనందంగా తింటే నాకంతే చాలు. ఏంటో ఆనందంగా తింటారో అందరూ కలిసి నా మీద పడతారో అని భయంగా ఉంది. నిన్నటి వరకు నిజమైన గాయత్రిని వెతికి పట్టుకొని ఈ ఇంట్లో ఆనందాన్ని చూడాలని తాపత్రయం. ఆ గాయత్రి నువ్వే అని తెలిసాక ఈ కుటుంబాన్ని ఆనందంగా ఎలా ఉంచాలి అన్న తాపత్రయం. నీలాంటి కూతురుండడం ఆ కుటుంబం చేసుకున్న అదృష్టం. కానీ ఆ దేవుడు ఈ కుటుంబానికి నేను దగ్గర చేయడానికి ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. రండి రండి, అన్ని వేడివేడిగా ఇప్పుడే రెడీ చేశాను. అందరూ వచ్చి ఇలా కూర్చోండి. అమ్మా, నాన్న కూర్చోండి. వరుసలు బాగానే కలుపుతున్నావు గాని అసలు నువ్వెందుకు వంట చేశావు? మాధవి, అది వంటింట్లో దూరి వంట చేస్తుంటే నువ్వేం చేస్తున్నావే? అది అది అత్తయ్య. అయ్యో, పిన్ని వద్దు అంటున్నా నేనే వంట చేశాను. వద్దన్న పనులు చెయ్యడం, లేని సంబంధాలు కలుపుకోవడం అలవాటే కదా. అయినా నువ్వు చేసిన వంటలు తినాల్సిన కర్మ మాకు లేదు. మాధవి, మళ్ళీ వంట చేయి. అలాగే అత్తయ్య. మీరాగండి బామ్మగారు. రాధ వంట చేయడం ఈరోజు కొత్త కాదు కదా. గతంలో చాలాసార్లు చేసింది. ఈరోజేదో జరిగింది కదా అని ఇలా భోజనం మీద అలగడం ఎందుకు? రేపు రిపోర్ట్స్ వచ్చాక ఎలాగో తను మీ మనవరాలని తెలుస్తుంది. అప్పటి వరకు కనీసం ఎప్పట్లాగా ఉన్న రాధ అనుకొని అందరం కూర్చుని భోజనం చేద్దాం. ఒక్కొక్కళ్ళ నిజ స్వరూపం ఇదేం తెలిసాక ఎలా తినబుద్దవుతుంది? మాకేం అవసరం లేదు. రాధ మీద ఇంత కోపం, ద్వేషం పెంచుకున్నారు. కానీ దాన్ని నేను ఎలా వాడుకోవాలో తెలియడం లేదు. రేపు రిపోర్ట్స్తో ఈ ద్వేషం అంతా ప్రేమగా మారుతుంది. అత్తయ్య గారు, మనుషుల మీద కోపాన్ని అన్నం మీద చూపించకూడదు. మనుషులు ఎలాంటి వాళ్ళైనా అన్నం మాత్రం కడుపు నింపి ఆకలి తీరుస్తుంది. అలాంటి అన్నం మీద మనకెందుకు కోపం? కూర్చోండి, తిందాం. వావ్, నాకిష్టమైన కూర. అది కూడా రాధక్క చేసిందంటే సూపర్గా ఉంటుంది. నీకోసమే చేశాను తమ్ముడు. థ్యాంక్స్ అక్క. రేపు రిపోర్ట్స్ ఎలా వచ్చినా ఏం చేసినా ఈ రోజు మాత్రం రాధని బాధ పెట్టడమే కరెక్ట్. అమ్మా, రసం వేసుకుంటావా? అయ్యో, అప్పుడే రసం ఏంటి? ఇంకా బోలెడున్నాయి. 2 ముద్దలు కూడా తినలేదు. అది లేవు. అసలు నీకు బుద్ధుందా లేదా? నేను తీసుకున్న గిన్నెని ఎందుకు కావాలని తోసా? అదేంటి,
నువ్వే కదా కావాలని గిన్నెను వదిలేసావు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? నేను అప్పుడే వద్దు అన్నాను, ఇలాంటిదేదో జరుగుతుందని. అమ్మా కూర్చోమ్మా, నేను మళ్ళీ వడ్డిస్తానమ్మా. నా కడుపు నిండిపోయింది. అమ్మా నాన్న, చిచి, ఈ ఇంట్లో ప్రశాంతంగా భోంచేయడానికి కూడా లేదు. మాధవి, కాసేపు ఆగి నాకు గ్లాసుడు పాలు తీసుకురా. అలాగే అత్తయ్య. ఛీ, అవును, నాకు కూడా జ్యూస్ పట్టుకునిరా. బాగుంది, మళ్ళీ అందరికీ నేనే పట్టుకుని వెళ్ళాలి. చిచి కర్మ. బాధపడకు రాధా, తెల్లవారితే అన్నీ సర్దుకుంటాయి. అమ్మ వాళ్ళకి మంచి భోజనంతో కడుపు నింపాలనుకున్నాను, కానీ సగం ఆకలితో లేచి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? కనీసం పాలనేస్తాను, వాళ్ళ ఆకలితో పడుకోవటం నేను చూడలేను. అమ్మ వాళ్ళ కోపంతో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి పాలిస్తే ఏమంటారు? తాగితే పర్వాలేదు, కానీ కోపంతో వద్దంటే నేను భరించలేను. ఏంటక్క పాల గ్లాస్ పట్టుకొని ఇక్కడ నుంచోనున్నావు? నువ్వే నా బంగారు తల్లివి, నువ్వే ఈ ఇంటి వారసురాలు అంటూ నన్ను గుండెలకి హత్తుకుంటారు. తను నిజమైన వారసురాలు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడుతూ పూజలు చేస్తూ ఉంది. కానీ నా పరిస్థితి అది కాదే. ఆ భ్రమరంబ ఏం ప్లాన్ చేసిందో ఏంటో. రాత్రే మూట ముల్లే సర్దుకుని పోతాను అంటే నా మీద నమ్మకం ఉంచు అంటూ కబుర్లు చెప్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? పెద్దమేడం, మీరు రిపోర్ట్స్లో నేనే మీ మనవరాలని వచ్చేంత వరకు నాన్నమ్మ అని పిలవద్దు అని అన్నారు. మీ మాట విని నేనలా పిలవడం లేదు. కానీ ఒక్కసారి రిపోర్ట్లో నేనే గాయత్రిని అని కన్ఫర్మ్ అయిన తర్వాత నా ప్రేమని మీరు తట్టుకోలేరు. జాగ్రత్త. ఏంటే? అత్తయ్య గారు మీరుండండి, రిపోర్ట్స్ వచ్చేంత వరకు తనేం చేస్తుందో చేయనివ్వండి. ఒక్కసారి రిపోర్ట్స్ వచ్చాక, అందులో నిజం బయటకు వచ్చాక ఏం చెయ్యాలో నేను చెప్తాను. అలాగే కానివ్వండి, నాకేమీ భయం లేదు. ఎందుకంటే రిపోర్ట్స్లో వచ్చేది నేనే పాజిటివ్ అని వస్తుంది కాబట్టి. ఒక్కసారి పాజిటివ్ అని తెలిసాక ఇన్ని రోజులు ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నా ఒక్క గబ్బిలాన్ని ఈడ్చి ఊరవతల బయటపడేస్తాను. ఎందుకక్క నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకక్క నీకు అంత చెమటలు పడుతున్నాయి? అబే అదేం లేదు రోషన్, నేను బానే ఉన్నాను. ఒంట్లో భయం ఉన్నప్పుడు అది వెన్నెముక ద్వారా మెదడుకి చేరుతుంది. అప్పుడు మనకి తెలియకుండానే టెన్షన్ మొహంలో కనిపిస్తుంది. చెమటలతో ఒళ్ళంతా తడిచిపోతుంది. పాపం ప్రజెంట్ తన పరిస్థితి అలాగే ఉంది. ఏంటే, మనిషి భావోద్వేగాలతో ఆడుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. చిన్నప్పుడు తప్పిపోయి 20 సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని చేరుకుంటే దాన్ని కూడా అబద్ధం అంటే, నీలాంటి స్వార్థపర్రాలు వస్తే ఏ అమ్మాయికైనా భయం తప్ప ఇంకే ఉంటుంది. అత్తయ్య గారు
నాకు తెలిసి ఈ పాటికి రిపోర్ట్స్ రెడీ అయి ఉంటాయి. ఈ పాటికి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లిన డాక్టర్కి అన్ని నిజాలు తెలిసే ఉంటాయి. అతనికి తెలిసిన వెంటనే డాక్టర్ రిపోర్ట్స్ తీసుకుని మన ఇంటికి వస్తారు. ఇదంతా జరగడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ 2 గంటల సంతోషాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. రిజల్ట్ వచ్చాక ఎవరు బయటికి వెళ్తారో, ఎవరు మనతో పాటు ఉంటారో అంతా రిపోర్ట్లోనే ఉంటుంది. ఇంకా 2 గంటలు మాత్రమే అంటున్నారు. ఈలోపు ఈ భ్రమరంబ ఏమైనా చెయ్యగలదో లేదో ఏం అర్థం కావడం లేదు. చూస్తుంటే ఇక్కడ నుండి పారిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఈ భ్రమరంబని నమ్ముకుంటే అంతే సంగతులు. ఈ రిపోర్ట్స్ని బట్టి చూస్తుంటే దేవకి మేడం కూతురు రాధ అని తెలుస్తుంది. అంటే ఇన్ని రోజులు కూతురు అనుకున్న అమ్మాయి కూతురు కాదన్నమాట. అంటే ఆవిడ మేడం వాళ్ళను మోసం చేసిందన్నమాట. అవును, దేవకి మేడం డిఎన్ఏతో మ్యాచ్ అయిన డిఎన్ఏ రాధదే. అందులో అనుమానమేం లేదు. వెంటనే ఈ విషయం దేవకి మేడంకి చెప్పాలి. రిపోర్ట్స్ దేవకి మేడంకి చూపించి అన్ని విషయాలు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి. పద వెళ్దాం. రండి డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. దేవకి, వాసుదేవ్, ఒరే శేషు, డాక్టర్ గారు వచ్చారు, రండిరా. నమస్కారం మేడం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. రోషన్, పెద్దమ్మా. వెళ్ళి రాధని గాయత్రిని పిలుచుకునిరా. అలాగే పెద్దమ్మా. షో, బుర్ర బద్దలవుతుంది. భ్రమరాంబ ఏమైనా చేస్తుంది అనుకుంటే ఆ డాక్టర్ అమ్ముడు పోలేదు అంటుంది. అంటే ఖచ్చితంగా రిపోర్ట్స్ లో రాధే గాయత్రి అని వచ్చుంటుంది. ఇంకా ఈ భ్రమరాంబ ఏమైనా చేస్తుంది అనుకోవడం వేస్ట్. తనింక ఏమీ చెయ్యదు. ఆ రిపోర్ట్స్ అవి వచ్చి అందులో నేను అబద్ధపు గాయత్రిని అని అందరికీ తెలిసిపోయిందంటే అందరూ నన్ను చీకొట్టి వెళ్ళిపోమనే బదులు ఇప్పుడే ఎవరికీ కనపడకుండా పారిపోతే బెటర్. లేదంటే అరెస్ట్ చేయిస్తారో, కొట్టి చంపేస్తారో. వామ్మో, వెంటనే ఎస్కేప్ అవ్వాలి. ఏంటి నా చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్ బ్యాగ్ తీసుకుని తప్పించుకుని పారిపోతున్నట్టుంది. నిన్ను ముందే చాలాసార్లు హెచ్చరించాను. అనుకోకుండా వచ్చిన గాయత్రి స్థానాన్ని ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, లేదా అప్పుడే ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళిపోన్నాను. విన్నావా? వినలేదు. ఆ భ్రమరాంబతో చేతులు కలిపి ఎంత ఆడాలో అంత ఆడావు. చివరికి బొక్కబోర్ల పడ్డావు. చూడు, ఇన్ని రోజులు ఎంజాయ్ చేయక కుళ్ళు కుతంత్రాలతో గడిపావు. ఇప్పుడు మూట ముళ్ళే సర్దుకొని పారిపోతున్నావు.
ఒకప్పుడు నిన్ను కలుసుకోవాలని ఎంత తాపత్రయపడ్డాను, ఎక్కడెక్కడో వెతికాను. కానీ ఈ రోజు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఎంత మోసం చేసావు, ఎన్ని నాటకాలాడావు. మోసం చేసింది నేను కాదు, నువ్వు. చిన్నప్పటి నుంచి అంతే. నాకు దక్కాల్సినవన్నీ నువ్వు లాక్కుంటున్నావు. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన ఫ్యామిలీ నిన్ను తీసుకెళ్లేలా చేసి వాళ్లతో వెళ్ళిపోయావు. ఇప్పుడు నాకొక మంచి కుటుంబం దొరికింది. ఇక్కడైనా హ్యాపీగా ఉందామనుకుంటే నువ్వొచ్చి నా అదృష్టాన్ని కాలు రాసి ఈ ఇంటి వారసురాలు అయిపోయావు. ఛీ, నోర్మల్. చిన్నప్పటి నుంచి నేను నిన్ను మోసం చేశానా? వచ్చిన వాళ్ళకి నేను నచ్చి నన్ను తీసుకెళ్తే అది నా తప్ప? ఇప్పుడు నేను లాక్కోవటం కాదు, ఇదే నా ఇల్లు. వీళ్ళు నా వాళ్ళు. అలాంటిది నీకెలా ఇస్తాననుకున్నావు? అవును, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లేకపోతే రాధ పేరు రాకుండా సత్య పేరు రావడం ఏంటి? చెప్పండి డాక్టర్, ఏం చేశారు? ఈ రిపోర్ట్స్ ఎందుకు మార్చారు? రాధే ఇంటి వారసురాలన్న సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, కానీ ఈ రిపోర్ట్లో అలా లేదేంటి? మీరిచ్చిన రిపోర్ట్లో నిజం లేదు. మర్యాదగా చెప్పండి, అసలు ఏం చేశారు? ఏం మాట్లాడుతున్నావు? మీ దగ్గర ఎన్ని సాక్ష్యాలైనా ఉండవండి, నాకు అనవసరం. నిన్న మేము తీసుకున్న శాంపిల్స్ ప్రకారమే రిపోర్ట్స్ ఇచ్చాం. ఆ వచ్చిన రిపోర్ట్ ప్రకారం బయోలాజికల్గా మదర్ డాటర్ మ్యాచ్ అయిన రిపోర్ట్ ఇచ్చాం. మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోండి. లేదు డాక్టర్, మీరన్నట్టే నా బయాలజికల్ మదర్ ఖచ్చితంగా మా అమ్మ దేవకి గారే. అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా మీరే ఏదో చేసుంటారు. దయచేసి నిజం చెప్పండి, ఎందుకలా చేశారు? ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ప్లీజ్ డాక్టర్, అసలు నిజమేంటో చెప్పండి డాక్టర్, ప్లీజ్. రాధా, తప్పు జరిగింది, తప్పు చేశాడని క్లియర్గా కనపడుతుంది కదా, ఇంకా బ్రతిమిలాడతావేంటి రాధా? ఇలాంటి వాళ్ళు నిజం చెప్పాలంటే ఇలా బ్రతిమిలాడితే వాళ్ళు చెప్పరు. 4 తగిలిస్తే అన్ని బయటకు వస్తాయి. ఆగండి. రిపోర్ట్లో ఇంత క్లియర్ గా నువ్వు నా కూతురివి కాదు, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని వచ్చినా ఇంకా ఎందుకు మమ్మల్ని మోసం చేస్తావు? ఎందుకింత సాధించాలని చూస్తున్నావు? అమ్మా, నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటమ్మా? నేనెందుకు మిమ్మల్ని సాధిస్తాను? కానీ నేనే మీ కూతున్నది నిజమమ్మా. అందుకోసం మీరేం చేయమన్నా నేను చేస్తాను. దయచేసి దయచేసి నన్ను నమ్మండి అమ్మా, ప్లీజ్ అమ్మా. రిపోర్ట్లో అంత క్లియర్గా నువ్వు మా కూతురు కాదని వచ్చిన తర్వాత మేం చెప్పడానికి నువ్వు చేయడానికి ఇంకేం మిగిలింది రాదా? అనవసరంగా ఇష్యూ చేయకండి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి. లేదు నాన్న, ఈ రిపోర్ట్లో వచ్చింది మొత్తం నిజం కాదు. నన్ను నమ్మండి నాన్న. నీ బండారం బయటపడ్డాక కూడా ఇంకా ఎందుకే ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? అత్తయ్య గారు, మీరుండండి. ఈ రిపోర్ట్స్ లో వచ్చింది అబద్ధం అంటున్నావు, అంతే కదా? అవునమ్మా, ఇదంతా పచ్చి అబద్ధం కాదు, నిజం. ఇది అసలైన నిజం. ఎందుకంటే నువ్వు నా కూతురువి కాదు అనడానికి నా దగ్గర మరో ఆధారం కూడా ఉంది. అవును, చిన్నప్పుడు గాయత్రి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. అందుకే డాక్టర్ గారిని బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చేయమని చెప్పాను. అలా చేస్తే నీది బి నెగటివ్ బ్లడ్ గ్రూప్ అని వచ్చింది, కానీ గాయత్రిది బి పాజిటివ్ అని వచ్చింది.
డాక్టర్ గారు చెప్పండి. అవునండి, నిన్న బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లిన తర్వాత మేడం గారి బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చేయమన్నారు. అది కూడా చెక్ చేశాం. డాక్టర్ గారు ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తాం సార్. మంచిది. వస్తామండి. ఇదే మంచి అవకాశం. ఎలాగైనా ఇక వీళ్ళని బయటికి పంపించేయాలి. అమ్మా, నాన్న, చూసారా? నన్ను మీ నుంచి దూరం చేయాలని ఎంత పెద్ద ప్లాన్ చేసిందో. 20 సంవత్సరాలుగా నేను మీ నుంచి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను మీ నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి ఎంత పెద్ద ప్లాన్ చేశారు. మా నుండి నిన్ను దూరం చేయడం ఇంక ఎవరి వల్ల కాదమ్మా. నువ్వేం భయపడకు. అమ్మా, ప్లీజ్ దయచేసి నన్ను నమ్మమ్మా. మీ కళ్ళ ముందు నేను మీ కూతుర్ని కానని మీకు ఎన్ని సాక్ష్యాలున్నాయి, కానీ అవన్నీ నిజమైనవి కావమ్మా. అమ్మా, అవన్నీ తప్పుడు రిపోర్ట్స్. ఎప్పుడైతే ఈ సత్య ఈ ఇంటి వారసురాలు కాదని అనుమానం వచ్చిందో అప్పుడు నిజమైన గాయత్రి గురించి వెతికాక అప్పుడే తెలిసిందమ్మా. అమ్మా, నేనే మీ కూతుర్నని. అమ్మా, నేనేనమ్మా మీ కూతుర్ని. ఇంకా ఆపుతావా? ప్రతిసారి అమ్మా నాన్న అంటూ వరుసలు కలుపుకో. అయినా నేను నీకేం ద్రోహం చేశాను రాధా? ఎందుకు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు? నేను వచ్చినప్పటి నుండి నా మీద ద్వేషాన్ని చూపిస్తూనే ఉన్నావు. ఎందుకు నన్ను, నా కుటుంబంతో నన్ను విడతీయాలని కంకణం కట్టుకున్నావు? నీకు దండం పెడతాను రాధా, ప్లీజ్ మమ్మల్ని వదిలే. ఇంకాపుతావని నాటకాలు చింతలా నటిస్తున్నావు. నీది కాని ఇల్లుని నా ఇల్లు అని చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా? నోర్మై, ఇక మీద నా మనోరాలు గురించి తప్పుగా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. ఏమనుకుంటున్నావో? నువ్వైనా అర్థం చేసుకోమా. ఎందుకు రాధా నువ్వు ఇంతలా మారిపోయావు? ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావు? ఏం ఆశించిదంతా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు తప్పు చేస్తున్నావని నీకు కూడా తెలుసు. ఒకప్పుడు నువ్వు నా పక్కనుంటే నాకు ఎంతో బలం అనిపించేది. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే ఛీ, నాకేదోలా ఉంది. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరాదా? ప్లీజ్ వెళ్ళిపో. చెప్తుంటే ఇంకా అర్థం కాలేదా? లేకపోతే చెవులకి వినపడలేదా? దేవకి నిన్నెక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. రాధా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చేసిన పనికి మాకు కోపంగా ఉన్నా సరే, ఇంతకు ముందు నువ్వు మాకు చేసిన సహాయం కోసం ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాం. వెళ్ళిపోండి. అమ్మా, ఏంటమ్మా అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? నిజంగానే నేను మీ కూతున్నమ్మా. నన్ను నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, ఎప్పుడైనా నేను నీకు అబద్ధం చెప్పానా? అమ్మా, అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను నమ్మమ్మా. ఇప్పటి వరకు నీకు నువ్వుగా నీ తప్పు తెలుసుకుని వెళ్తావనుకున్నాను. చివరికి ఏదైతే చేయకూడదనుకున్నానో అదే నా చేత చేయిస్తున్నావు. ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పద బయటికి, పద. రాధా, చూడు, ఇక ఈ ఇంటికి, ఈ ఇంట్లో ఉన్న మనుషులకి మీకెలాంటి సంబంధం లేదు. ఇక మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. శేషు, వీళ్ళ లగేజ్ ఇచ్చి బయటికి పంపించేయి. ఆగో.
మెట్ల మీద కాలు పెట్టావంటే కాళ్ళు ఎరకొడతాను. ఇప్పటికైనా నీ నిజస్వరూపం బయటపడింది. మా దేవకి కళ్ళు తెరుచుకుంది. డబ్బుంటే ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు. ఆఫ్టర్ ఆల్ మిమ్మల్ని కొనటం పెద్ద విశేషమా? తీసుకోండి. నేనిస్తానన్న దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ సత్య. సారీ గాయత్రి గారు, కంగ్రాచులేషన్స్. మేడం, ఏంటి మేడం మీరు కూడా? అసలు లాస్ట్ మినిట్ వరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కానీ చివర్లో మీరు చేసిన మ్యాజిక్ మామూలు మ్యాజిక్ కాదు మేడం. మీరు చేసిన మ్యాజిక్ తో పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడమే కాకుండా శాశ్వతంగా గాయత్రిని అని అందరూ నమ్మేలా చేశారు. మీరు గ్రేట్ మేడం. గాయత్రిగా నువ్వు ఆ ఇంట్లో స్థిరపడ్డమే మన టార్గెట్ కాదు సత్య. అంతకు మించిన టార్గెట్స్ మనకి చాలా ఉన్నాయి. వాటిని అందుకోవడానికి ఇది మొదటి మెట్టు మాత్రమే. మన చివరి మెట్టేంటో తెలుసా? ఆ దేవకి పతనం. అది మన చివరి టార్గెట్. దానికోసమే మనం పనిచెయ్యాలి. ఎప్పుడు నేను ఉన్న ఈ పొజిషన్ కి కారణమే మీరు మేడం. మీరు చేసిన ఈ పనితో నేను గాయత్రిని కాదు అని ఆ భగవంతుడే వచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అలాంటి పొజిషన్ ఇచ్చిన మీకు నేను ఎప్పటికీ రుణపడుంటాను. జస్ట్ మీకు ఏం కావాలో ఆర్డర్ వేయండి చాలు, మరుక్షణమే జరిగి తీరుతుంది. చివరి వరకు దీన్ని ఇలాగే కాపాడుకుంటావనుకుంటున్నాను. ఇప్పటినుంచి నువ్వేం చేయాలో, ఎలా చేయాలో ప్రతిదీ నేను నీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఎందుకు ఏంటి అని అడగకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. యాహూ! ఇప్పటి నుండి నేనే ఈ ఇంటికి మహారాణిని. అందరూ నన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. నేను అడిగింది వస్తుంది, నాకు నచ్చనిది వెళ్తుంది. అంతా నా ఇష్టం. ఇన్నాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగింది. సరైన టైంకి డాక్టర్ నేనిచ్చిన డబ్బుకి లొంగిపోయాడు కాబట్టి అనుకున్నది సాధించగలిగాను. రా సత్య, రా, త్వరగా రా. సాధించాం సత్య, మనం సాధించాం. ఎన్నో ఏళ్లుగా దేవకి పతనాన్ని చూడాలనుకుంటున్న నాకు మొదటి విజయం లభించింది. అసలు అక్కడేం జరిగిందో చెప్పు. ఆ దేవకిని ఎలా పిచ్చిదాన్ని చేసావో తెలుసుకోవాలనుంది. మేడం, మీరు రాత్రి డాక్టర్ ఒప్పుకోవడం లేదు అనగానే నాకు చాలా భయం వేసింది. ఉదయాన్నే వెళ్ళిపోతామని రెడీ కూడా అయిపోయాను. ఆ డాక్టర్ వచ్చి ఫస్ట్ ఆ రాధ వారసురాలు అనేసరికి నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మేడం. కానీ ఆ తర్వాత మీరు చేసిన మ్యాజిక్ వల్ల స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మీరు ఈ అమ్మాయితో డిఎన్ఏ మ్యాచ్ అయిందన్నారు. అవును మేడం. కానీ ఇందులో గాయత్రి డిఎన్ఏ మ్యాచ్ అయినట్టుంది. తన పేరు గాయత్రి కాదు డాక్టర్, దాని పేరు రాధ. సారీ మేడం, నన్ను క్షమించండి. నేను ఈ అమ్మాయి పేరు గాయత్రి అనుకున్నాను. దేవకి మేడం డిఎన్ఏతో ఈ అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ అయింది. రాధా అనే అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ కాలేదు.
అమ్మ, నన్ను నమ్మమ్మా. మేడం, ప్లీజ్. నాన్న, పెద్దమ్మ. నాన్న, మీరేంటి చెప్పండి. పెద్దమ్మ రాధా చూడు, ఇక ఈ ఇంటికి ఈ ఇంట్లో ఉన్న మనుషులకి మీకెలాంటి సంబంధం లేదు. ఆ క్షణం పాపం ఆ రాధ మొహం చూడాలి మేడం. ఇంత విలనైన నాకే ఒక్క క్షణం అయ్యో పాపం అనిపించింది. కన్న తల్లి చేత కనికరం లేకుండా కన్న కూతుర్నే బయటికి గెట్టించేశారు. అది మేడం మీరంటే. ఇంతటితోనే అయిపోలేదు సత్య. అసలు కథ ఇప్పుడే మొదలైంది. పద, దిగు. ఏంటి రాధా భ్రమరాంబ ఇంటికి తీసుకొచ్చావు? ఇదంతా జరగటానికి కారణం ఖచ్చితంగా ఆ భ్రమరంబని. ఆ భ్రమరంబని అమ్మ మీద కోపంతో సత్యని ఇంటికి పంపించి నాటకం ఆడుతోంది. ఇప్పుడు కూడా డాక్టర్ని ఈ భ్రమరంబ భయపెట్టో లేదంటే డబ్బులిచ్చో ఆ పని చేయించుంటుంది. ఈ రోజు నా చేతిలో ఆ భ్రమరంబ అయిపోతుంది. నువ్వు గాయత్రిగా ఆ ఇంట్లో సెటిల్ అవ్వడం మాత్రమే మన టార్గెట్ కాదు. నువ్వు గాయత్రిగా ఆ ఇంట్లో ఉంటూ ఆ దేవకి కుటుంబాన్ని, వాళ్ళ పరువు మర్యాదల్ని రోడ్డు మీదకి ఈడ్చేయడానికి నువ్వు నాకు ఆయుధంగా పనిచేయాలి. ఆ దేవకి నడి రోడ్డు మీద దిక్కుతోచక నిలబడి బోరున ఏడుస్తున్నప్పుడు నేను వెళ్ళి ఆ దేవకిని చూసి ఆనందించి పలకరించాలి. నా వల్లే నీకీ గతి పట్టిందని నా విజయ గర్వం చూపించాలి. తప్పకుండా మేడం. ఎక్కడో అనాథగా అనామకురాలుగా ఉండాల్సిన నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చానంటే దానికి కారణం మీరు. మీ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం మేడం. ఇక నుండి నన్ను ఎలా వాడుకుంటారో మీ ఇష్టం. మీ మాట నాకు శాసనం. మీకోసం వాళ్ళని రోడ్డు మీదకి తేవడం కాదు మేడం, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తాను. సత్య, రాధా రాధా, రాధా ఆగు. రాధా 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 కూసవే, ప్రాణాలు తీస్తావా? ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో చూస్తావా? రాధా చావే. చంపేస్తావా ఏంటి? ఏ రాధా, ఎవరింటికి వచ్చి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అన్నీ అర్థమవుతున్నాయి. ఇంత పెద్ద కుట్ర చేసి మా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తావా? ఒక్కొక్కరి ప్రాణాలు తీస్తాను. ప్రాణాలు తీస్తావా? ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో చూస్తావా? ఇప్పుడు నేను గాయత్రిగా పర్మనెంట్ గా ఉండబోతున్నాను అంటే అది భ్రమరాంబ గారి ప్లాన్ వల్లే. భ్రమరాంబ గారు కోరుకున్నట్టు ఆ ఇంటిని సర్వనాశనం చేస్తాను. ఎలాగైనా ఈ ఇంటిని సర్వనాశనం చేస్తాను అని, అమ్మ నన్నల్ని రోడ్డు మీదకి లాగుతాను అని, అందుకోసమే ఈ సత్యని గాయత్రిగా ఈ ఇంటిలోకి పంపించానని చెప్పింది.
సత్య కూడా మన ఇంటిని నాశనం చేయాలని చూస్తోంది. ఇదంతా బ్రహ్మరంభ సత్య కలిసి ఆడుతున్న నాటకం. ఇది పెద్ద కుట్ర. బాగుందే నీ కథ. ఏంటి నా మనవరాలు బ్రహ్మరాంబతో కలవడమా? వాళ్ళిద్దరూ కలిసి ఈ ఇంటిని నాశనం చేయడమా? అవును బామ్మగారు, రాధ చెప్తుంది నిజం. మేమిద్దరం ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాం. ఇదంతా ఆ భ్రమరాంబ మీ మీద పగ తీర్చుకోవడానికి చేస్తున్న కుట్ర. అందులో సత్య కూడా భ్రమరాంబకు అమ్ముడుపోయింది. హా? చూసావా దేవకి, నీ కూతురు ఆ బ్రహ్మరాంబతో చేతులు కలిపిందంట. మన మీద పగ తీర్చుకుంటుందంట. ఏం మాట్లాడుతున్నారో చూడు. ఇంకొకసారి నా మనవరాల గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను నిన్ను. వెళ్ళిక్కడి ఇంకొకసారి ఇంటి వైపు చూసే సాహసం కూడా చేయకు. నేను ఎంత చెప్పినా మీరు నమ్మటం లేదు కదా. ఇంట్లో ఉండాల్సిన సత్య ఉందో లేదో చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమని. ఎందుకంటే సత్య ఇప్పుడు భ్రమరాంబ ఇంట్లో ఉంది. ఏంటి రాధా ఇది? ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటలు నమ్మి నా గాయత్రిని అనుమానించాలా? అనుమానం కాదు నాన్న, నేను చెప్తుంది నిజం. కావాలంటే ఒకసారి చూడండి. యాండి, తను చెప్పేది అబద్ధం అని తెలుసు. కానీ ఇలాంటి వాళ్ళ నోళ్లు ముయించాలంటే నిజం కళ్ళ ముందు తెలియాలి. అమ్మా గాయత్రి, గాయత్రి, ఒకసారి కిందకి రామ్మా. అమ్మా గాయత్రి, ఒకసారి కిందకి రామ్మా. చూసారా, తను లేదు. ఆ భ్రమరాంబ ఇంట్లో ఉంది. అవును, తన భ్రమరాంబ ఇంట్లోనే ఉంది. హ, ఇక్కడ పిలిస్తే ఎలా వస్తుంది? ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. రోషన్, గాయత్రి గదిలోకి వెళ్ళి చూడు. సరే నానమ్మా. ఏంటమ్మా పిలిచారా? అవును, మళ్ళీ వీళ్ళెందుకు పనింటికి వచ్చారు? ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఇంట్లో ఉండి భ్రమరామతో చేతులు కలిపి ఈ ఇంటిని నాశనం చేయబోతున్నావట. అందుకే వీళ్ళు ఇది చెప్పడానికి వచ్చారు. ఆ? నేను భ్రమరాంబ ఇంట్లో ఉన్నానా? నేను ఆవిడతో చేతులు కలిపానా? వీళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయాక చాలా ప్రశాంతంగా పడుకున్నాను. అందుకే మీరు పిలిచింది విని రావడానికి కాస్త ఆలస్యమైంది అంతే. అయినా ఏంటి బామ్మ ఇది? మళ్ళీ వీళ్ళేదో ప్లాన్ తోనే వచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉంటే నువ్వు ఊరుకుంటావేంటి? గేటు బయట గెంటేసే. సమయానికి వెనుక మెట్ల నుండి చేరుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రాదంతా కంపు కంపు చేసేది. ఏంటి రాధ ఇది? ఇంత జరిగి నీ బండారం బయటపడి బయట గెంటేసినా మళ్ళీ వచ్చేసి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అసలు నీకు మానవత్వం అనేదే లేదా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? సత్య, నీలాంటి మోసగత్తని నేను ఇంతవరకు చూడలేదు. వీళ్ళకు కన్న కూతురు మీదున్న మమకారాన్ని అడ్డం పెట్టుకుని దొంగ గాయత్రిగా ఈ ఇంటికొచ్చి ఆ బ్రహ్మరంబతో కలిసి ఈ ఇంటిని నాశనం చేయాలని నువ్వు అనుకోవట్లేదా? ఇంతకు ముందే కదా నాతో ఛాలెంజ్ చేశావు. దేవకి కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాను అని ప్రగల్భాలు పలికా.
అందుకే కదా నా చేతిలో చెంప దెబ్బతిన్నావు. ఎందుకు రాదా నేను నీకేం ద్రోహం చేశానని నా మీద ఎన్ని నిందలేస్తున్నావు? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కనబడకుండా పోయి నేను ఈ మధ్య మా వాళ్ళందరినీ చేరి వాళ్ళ ప్రేమని పొందుతూ ఉంటే ఎందుకు ఎందుకు నా మీద నీకు ఇంత కక్ష? ఎవరైనా తన సొంత కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటారా? ఎవరైనా శత్రువులతో చేతులు కలపాలని అనుకుంటారా? ఎవరైనా నీలాంటి శత్రువులు నా కుటుంబం జోలికొస్తే నా ప్రాణాల్ని అడ్డేసైనా సరే నేను వీళ్ళని కాపాడతాను. అలాంటి నన్ను ఇన్ని మాటలు అంటావా? అందర్నీ ఇలా నమ్మించి మోసం చేయటానికి బాగా అలవాటు పడ్డావు. అందుకే ఇంతగా నటిస్తున్నా. నీలాంటి స్వార్థపరురాలు మోసిగత్తెకి సమాధానం నోటితో కాదు చేతితో చెప్తేనే వింటారు. నిన్ను ఆగు! నా కళ్ళ ముందే నా కన్న కూతురు మీద చెయ్యెత్తుతావా? ఎంత ధైర్యం నీకు? అది కాదమ్మా. నార్మోయ్! ఇంకొకసారి నన్నలా పిలవకు. అయినా నీకేం తక్కువ చేశావు? మా మీద ఇంత కక్ష పెంచుకున్నావు? అమ్మా, నేను మీ మీద కక్ష పెంచుకోవడం ఏంటమ్మా? అలా పిలవకన్నానా? అలాగే అమ్మా. అలాగే మేడం. మిమ్మల్ని ఎలా పిలిచినా నా మనసుకి తెలుసు ఏంటి అనేది. కానీ నేను చెప్తుంది నిజం మేడం. ఈ సత్య బొక్క మోసగత్తే. తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతుంది. అసలు నాకు ఒక విషయం చెప్పు. నువ్వు నా కూతురు మీద నిందలు వేయకుండా ఉండడానికి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి నీకేం కావాలి? డబ్బులా? ఆస్తా? బంగారమా? లేకపోతే మా ప్రాణాలా? అమ్మా, ఏం కావాలో చెప్పు. ఏం చేస్తే నువ్వు మమ్మల్ని వదిలేస్తావో చెప్పు.